పోరాటాల పౌరుషాల గడ్డ మన ఉత్తరాంధ్ర. జగన్ ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలతో ఒక ఆట ఆడాడు. 2 నెలలు ఓపిక పట్టండి, మనం అదే జగన్తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక రాజధానిగా ఉన్న ప్రాంతం విశాఖపట్నం. బాబు గారి హయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని మార్చాడు. బాబు గారి హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం అవుతే జగన్ హయాంలో ఈ విశాఖపట్నం విషాదపట్నంగా మారిపోయింది. బాబు గారి హయాంలో విశాఖపట్నానికి రోజుకు ఒక కంపెనీ, ఐటీ పరిశ్రమలు, అదాని డేటా సెంటర్, కాండియంట్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఏఎంటీజెడ్ తీసుకొస్తే జగన్ హయాంలో భూ కబ్జాలు, కిడ్నాపులు, దోపిడులు, చెరువులు ఆక్రమించుకుంటాం ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొన్న ఒక మీటింగ్ లో వైకాపా కార్యకర్తల నాయకులు షర్టు మడత పెట్టుకోవాలని పిలిపించాడు. నిన్న నేను జగన్ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పా. దానికి వైకాపా కార్యకర్తలు కొంచెం బాధ కలిగిందంట. అరగంట అంబటికి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు. అవునండి, అది సింహాసనమే. నేను చెప్పింది ఆ సింహాసనమైన కూర్చున్న సునకంని తరిమి కొట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పిన. కాళ్ళు అందకపోతే జుట్టు, మీ నాన్న స్వభావమే నీకొచ్చింది. ఇలాంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొద్దిగా లాజిక్ ఉండాలి. ఇంతకు ముందు మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం కూడా తెలుసుకొని ఉండాలి తప్ప ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అన్నాడు కాబట్టి మా నాన్న ముసలోడు కాదు కొండలు ఎక్కుతాడు, కొంపదీసి కొండ ఎక్కించావు, కొండ ఎక్కిపోతాడు, ఇక అనుమానమే లేదు. పందెం కోసం కొండ ఎక్కించావు అనుకో, కొండ ఎక్కిపోతాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి సవాళ్లు చేసే కార్యక్రమం చేయకండి. ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికో లేక మీ తెలుగుదేశం క్యాడర్ ని ఉత్సాహపరచడానికో చేసిన ఉత్సాహపడని విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అంతేకాదు నా గురించి కూడా ఏదో మాట్లాడక ఐ డోంట్ కేర్ దాట్. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు. రాసుకోండి అయ్యా. గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు. మంత్రి 5 శాఖల మంత్రి, 5ఏనా 6 మరి ఎన్నో మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవా అంటే నుంచున్నాడు, కూర్చున్నాడు. మంగళగిరి కుర్చీ మడత. ఇక చూసుకో, రాసుకో, మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కుర్చీనే. మడత పెట్టకపోతే అడగండి, ఎన్నికలైందో తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టేసేస్తాడు. ఏమీ సందేహం లేదు. నేను అనేక సార్లు చెప్తున్నా, అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేశారా బాబు అంటే మీరు నా మాట నమ్మరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.